దేవుని సన్నిధిలో ఉంచదగినది, ఉత్సాహంతో నింపబడినది. సరే, జ్ఞాపకం చేసుకుంటాం. ఒక కుమ్మరి ఉన్నాడు. ఆ కుమ్మరి ఒక ఆలోచనతో కొన్ని పాత్రలు చేస్తూ ఉన్నాడు. ఆ పాత్రలో చిన్న పాత్రలు ఉన్నాయి, పెద్ద పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు చేసే సంగతిలో ఆ కుమ్మరికి ఒక విశిష్టమైన ఆలోచన ఉంది, విశిష్టమైన ఏర్పాటు ఉంది. ఈ పాత్ర దీనికి ఉపయోగపడాలి, ఈ పాత్ర దీనికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన కలిగి ఆ పాత్రలన్నిటిని చేస్తున్నాడు. కుమ్మరి అనుకున్నట్లే అన్ని పాత్రలు ఉపయోగపడతా ఉన్నాయి. మట్టితో చేసిన తర్వాత ఆ పాత్రలను మరలా అగ్నితో కాల్చి గట్టివిగా చేసి వాడుతూ ఉంటాడు తన పని నిమిత్తమై. ఇప్పుడు ఆ క్రమంలో అన్ని పాత్రలు చేసి కాలుస్తున్న సందర్భంలో ఒక పాత్ర అందంట, ఒక కుండ కుమ్మరితో, నా సృష్టికర్త, నా యజమాని, నాదొక చిన్న వినపం అంగీకరిస్తావా అందంట. యజమాని ఆ కొండ వైపు అదే విధిగా చూస్తూ, నీకు సొంతగా ఆలోచన వస్తుందా? ఏంటి ఆలోచన? సరే చెప్పు, వీలైతే ఆ పనిని నీ పట్ల నేను జరిగిస్తానన్నాడు. తన యజమానికి దుఃఖం కలిగించే మాట, తన యజమాని మనసులో ఉన్న ఏర్పాటుకు వ్యతిరేకమైన మాట తెలియపరుస్తుంది కొండ. ఏంటి ఆ మాట అంటే, నా యజమాని, నా సృష్టికర్త, నన్ను కాల్చకు. కాల్చితే నా రూపం పోతుంది, కాల్చితే నా అందం పోతుంది, నేను కాల్చబట్టడానికి ఇష్టపడలేదు, దయచేసి నన్ను అగ్నిలో కాల్చకు అంటది. యజమాని అంటాడు, నా ప్రియమైన పాత్ర, నాకు మనసులోకి ఉద్దేశం కలిగి నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నా. ఆ పోలిక చొప్పున, నా మనసులో ఉన్న ఆలోచన చొప్పున నీకు ఒక పోలిక ఇచ్చా. కాల్చబడకపోతే నీ జీవితానికి అర్థం ఉండదమ్మా అని చెబుతాడు. కాల్చబడకపోతే పనికి రావమ్మా అని చెబుతాడు. కాల్చబడకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుందమ్మా అని చెబుతాడు. అయినా కానీ ఆ కొండ బ్రతిమాలుతూ ఉంటుంది యజమానితో. యజమాని, నా సృష్టికర్త, నాకు అవన్నీ తెలియదు, నేను కాల్చబట్టడానికి ఇష్టపడట్లేదు, ఏ పనైనా చేస్తానన్నావు కదా, నాకు ఈ ఒక్క సహాయం చేయి. నేను పనికి రాకపోయినా కానీ పర్వాలేదు, కానీ నేను కాల్చబట్టడానికి ఇష్టపడ, నేను ఎట్లానే ఉంటా, నన్ను నువ్వు ఇంతకన్నా శ్రమ పెట్టబాకు. యజమానికి ఏం అర్థం కాదు, అర్థమయ్యే రీతిగా చెప్పాడు, మాట ఇచ్చాడు. సరే, మాట ఇచ్చిన రీతిగా కొండను కాల్చకుండా పక్కన పెడుతూ చెబుతాడు, అమ్మా, ఇప్పటికైనా నీ ఆలోచన, నాకు ఇష్టమైన పాత్ర, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకుంటావా? వ్యర్థమైపోతుంది నీ జీవితం. అవన్నీ ఏం పట్టినట్లుగా నేను ఇట్లానే ఉంటా అంటుంది కొండ. సరే, మిగతా కొండలన్నీ కాల్చబడతా ఉంటే ఆ కొండలు రంగు మార్చబడతా ఉంటుంది. ఎక్కువగా కాల్చబడ్డదాకా నల్ల మచ్చలు ఏర్పడతా ఉంటాయి. వాటన్నిటిని చూసి కొండ అనుకుంటుంది, నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, ఎంత తెల్లగా ఉన్నానో, నాకు వచ్చిన ఆలోచన వీటికి రాలేదు. అవి చూడు, వాటి రూపం పోతుంది, నలుపుకి వస్తూ ఉన్నాయి. ఆ యజమాని ఆ అగ్నిలో పెట్టి ఎట్లా కాలుస్తున్నాడో చూడు అని వాటిని చూసి వాటి అజ్ఞానానికి బాధపడుతూ ఇది అనుకుంటుంది వాటి అజ్ఞానం అని. పని కోసం యజమాని చేతిలోకి వెళ్తున్నాయి అనుకోవట్లేదు, అవి అజ్ఞాన పాత్రలని ఇదే భావించి నవ్వుకుంటూ తనను తాను గురించి సంతోషపడతా ఉంటాడు. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత, కొండలన్నీ ఒకచోట పెర్చిన తర్వాత, ఇది కాల్చబడిన కొండ కదా, అన్ని కొండలకు పైన పెట్టాడు ఇప్పుడు యజమాని. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పెట్టాడు.
ఇప్పుడు ఈ కాల్చబండి కొండ అంటది, చూసావా, కాల్చబండి మీ అందరికన్నా నేను ఎత్తుగా ఉన్నా, నేనే అందరికి బాగా అందంగా కనపడతా ఉంటా, మీ అందరికన్నా హెచ్చింపబడ్డా, మీ అందరికన్నా హెచ్చైన స్థితిలో ఉన్నా, నవ్వుకుంటా ఉంది. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఆకాశము నుండి వర్షం కురవటం ఆరంభించింది. మొదటి చినుకు, పెద్ద చినుకు వచ్చి ఈ పైన ఉన్న కాల్చబండి కొండ మీద పడుతుంది. ఏదో బాధ కలిగినట్లుగా తాను చూసుకుంటుంది. ఆ చినుకు పడ్డ చోట చిన్న గాయం చేయపరచబడుతుంది. అరే ఏమైంది నాకు, ఈ ఒక్క చినుక్కే నేను గాయపరచబడ్డానేంటి, నేను కోరుకుంది ఇది కాదు కదా, నేను అందంగా ఉండాలని కదా, నా రూపం పోకూడదని కదా, ఏంటి ఇంత గాయమైపోయింది ఒక్క చినుక్కి అని ఆలోచిస్తున్నా లోపే చినుకులు రాలడం ఆరంభిస్తాయి. ఒక్కొక్క చినుకు వచ్చి ఆ పచ్చి కొండ మీద పడతా ఉంటే, కాల్చబండ కొండ మీద పడతా ఉంటే, యజమాని సారూప్యంలోకి వెళ్ళని కొండ మీద పడతా ఉంటే, యజమాని ఏర్పాట్లోకి వెళ్ళని కొండ మీద పడతా ఉంటే, పని చేయడానికి ఇష్టపడిన కొండ మీద పడతా ఉంటే, ఒక్కొక్క చినుకు పడే కొంది తన రూపం మారిపోతా ఉంది. తన శరీరం మొత్తం ముద్దగా తడిసిపోయింది. ఇప్పుడు మట్టి రాలిపోవటం ఆరంభమైంది, తన రూపం పోతా ఉంది. ఇప్పుడు యజమాని కేకేస్తా ఉంది, యజమాని యజమాని నా సృష్టికర్త ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? అప్పటికే వానలో తడిసిపోతున్న ఆ కొండను చూసి యజమాని కన్నీళ్లు పెడతా ఉంటాడు. ప్రియమైన పాత్ర, నేను చెప్పిన మాట వెళ్ళకపోతేవి కదా, కాల్చబట్టడానికి ఇష్టపడకపోతే కదా, పని చేయడానికి ఇష్టపడకపోతే కదా, నా యొక్క సారూప్యంలోనికి, నా యొక్క ఆలోచనలో రావడానికి ఇష్టపడకపోతే కదా, ఎట్లా నిన్ను ఏమైపోతావని కన్నీరు గారుస్తా ఉన్న యజమాని కొండ స్వరం విని బాధతో దగ్గరికి వస్తాడు. ఈ యొక్క కథ మనకు ఆత్మీయ పాఠంగా మనం స్థిరపరచటానికై మాట్లాడుకుంటున్నాం. యజమాని అంటాడు, ప్రియమైన పాత్ర ఏమైంది అంటే, యజమాని త్వరగా నీ చేతిలోకి నన్ను తీసుకో, త్వరగా మంట పెట్టవా, త్వరగా నన్ను కాల్చవా. కాల్చబడిన కుండలన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి, రూపం మార్చబడలేదు, వాటి యొక్క ప్రత్యేకత పోగొట్టబడలేదు, ఇంకా స్థిరపరచబడతా ఉన్నాయి. నాకేంటి ఒళ్ళు మొత్తం గాయాలైపోతున్నాయి, నా స్వరూపం పోతా ఉంది, కాల్చబడకపోవటమే దీని నష్టమని తెలుసుకున్నాను. యజమాని దయచేసి నన్ను కాల్చవా, నన్ను నీ పని కొరకు ఉపయోగించుకోవా అంటా ఉంటే యజమాని అన్నాడంట, ప్రియమైన పాత్ర ఆ సమయం దాటిపోయింది, నేను నా చేతిలోకి నిన్ను తీసుకోవడానికి వీలు లేదు. అయ్యో ఆ మాట అనొద్దు, నా యజమాని నా సృష్టికర్త నన్ను తీసుకోవా, నన్ను నీ రూపంలోకి మార్చుకోవంటే వల్ల కాదమ్మా, ఒక్కసారి ప్రయత్నం చేయి అంటే, సరే నీ మాట ప్రకారం నేను నిన్ను తీసుకోవటానికి ఇష్టపడతాను. చేతిలోకి ఆ కొండను తీసుకోగానే అప్పుడు దాకా ఏదో కొంత రూపం ఉన్న కొండ మొత్తం విడిపోయేది. ఏరేళ్ళు మట్టి అయిపోతుంది. ఇక ఎక్కడి నుండి వచ్చిందో ఆ రూపంలోకి వెళ్ళిపోతుంది. నిర్జనమైన, నిష్ఫలమైన, దేనికి పనికిరాని మట్టిగా మారిపోతుంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ప్రభు తన పని కొరకు నిర్మించుకున్నాడు, తనకు పరిమళ వాసనగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు, తనకు పని చేయటానికే ఏర్పాటు చేసుకున్నాడు. తనకు ఒక ఆలోచన ఉంది, తనకు ఒక ఉద్దేశం ఉంది, నీ తరపున నా తరపున. అందుకోసమే సంఘంలో చేర్చబడ్డాడు. ఇప్పుడు పని చేయనంటే పని చేయటానికి కష్టపడుతూ ఉంటే ఒక దినం వస్తుంది, పని చేసిన వారికి జీతం ఇవ్వడానికి వస్తాడు. పని చేయకపోతే, దేవుని ఏర్పాట్లో రావడం వ్యర్థమే. జీతం పొందకపోతే ఆ కొండ కన్నీరు కార్చినట్లుగా. మనకు బైబిల్లో ఒక మాదిరికరమైన భక్తుడు ఉన్నాడు. అప్పుడు దాకా పని చేయలేదు దేవుని పని, బలమైన వాడు, దేవుని ప్రత్యేకతలో పుట్టినవాడు, నాజీరుగా పుట్టినవాడు. సంసోను గురించి మనం నేర్చుకుంటున్నాం.
సంసోన్ అంటాడు కదా, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యా, ఈ ఒక్కసారి నీ పని చేస్తానయ్యా ప్రభు, ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు కనికరించి కాపాడి పని చేయటానికి అవకాశం ఇచ్చినాడు. సంసోను తన జీవిత దినములో చేసిన వాటన్నిటికంటే ఆ దినం ఎక్కువ పని చేశాడు. ఇప్పుడు దాకా పని చేస్తున్నావా? ప్రభు స్తోత్రం, బలలో పాలు పంపులు పొందాం లేదా ప్రభువుకి అప్పచెప్పుకో. ఇక్కడ ప్రభు మనల్ని ప్రేమించి కనికరించి ఇచ్చిన ఈ జీవితాన్ని కొనసాగించి పొడిగించిన ఈ జీవితాన్ని ప్రభు కొరకు పని చేయటానికి ఇష్టపడ్డాం. ఇంకొక భక్తుడు ఉన్నాడు, భక్తుడు అనకూడదు కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బైబిల్ రాయబడుతుంది భ్రష్టుడు వ్యభిచారి అని రాయబడుతుంది. పని చేయటానికి అబ్రహాం కుటుంబంలో ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో ఇస్సాకుకి జ్యేష్ఠపుత్రుడిగా ప్రభు ఏర్పాటు చేస్తే, ప్రభు ఎన్నుకుంటే ఆ పనిని కాదనుకొని విడిచిపెట్టుకొని తన స్వలాభం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఒక పూట కూటి కోసం ప్రభు యొక్క ఉద్దేశాన్ని తీసివేసి ఇప్పుడు అడుగుతాడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఒక్క దీవెనైనా ఉన్నదా? గట్టిగా కేక వేసి గట్టిగా అరుస్తూ గట్టిగా బిగ్గరగా ఏడుస్తాడు, తండ్రి ఒక్క దీవెనైనా ఉన్నదా? లేదు కుమారుడా. ప్రభు పనిలో లేకపోతే, ప్రభు ఉద్దేశంలో లేకపోతే, ప్రభు వల్ల పాలు కుంపులు పొందుతున్నాం అనుకుంటే పునాది మీద పరీక్షిస్తాడు ప్రభు. మన పని నిలబడితే ప్రభు జీతం ఇస్తాడు, నిలబడకపోతే అలసివేయబడతాం. ప్రభు మాట్లాడతాడు. చివరిగా ఈ మాట మాట్లాడుకుని మనం ముగించుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి భాగంలో మనం చదువుకున్న మాట 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకై మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రేమ కలిగి నడుచుకోవటానికి ఇష్టపడతాం, పరిమళ వాసన ఉండటానికి ఇష్టపడతాం. బేతనీయులో సావు కంపు కొట్టిన ఇల్లు అత్తరవాసనతో నిండింది. ఏడుపు లేన పెద్ద ఇల్లు అత్తరవాసన తినబడి కనపడతా ఉంది. ఏమైంది ఆ ఇంటికి? అనేకమైన పనులు పెట్టుకున్న మార్త ప్రభు కొరకు రాత్రింబగళ్ళు ఊడిగం చేయటానికి ఉపచారం చేస్తా ఉంది. ఏమైంది ఆ ఇంట్లో? లాజరు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటా ఉన్నాడు. ఏమైంది ఆ ఇంట్లో? మరియా విలువైన అత్తర ప్రభు పాదాల దగ్గరికి పోసి ప్రభువుని కనపరుస్తా. నీ జీవితం నా జీవితం పరిమళ వాసనగా ఉండాలంటే ఒక్కసారి పిల్లకొద్ద నిరవంజి చెట్టు గడ్డికి దానికి చాలా వ్యత్యాసం. పని చేయనిది గడ్డి, దాని పని కనపరచనేది గడ్డి, వాడిపోతుంది అగ్ని తగలగానే. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిరవంజి చెట్టు వలె ఉందామా? మనం ప్రభుకు